నమస్తే అండి. మరి ఏదైతే మైనారిటీలకి గతంలో ఇచ్చిన హామీని ఈరోజు నారా లోకేష్ గారు ప్రకటించండి, ఒక మైనారిటీ మహిళగా ఏ విధంగా చూస్తారు? నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఢిల్లీలో నారా లోకేష్ గారు ఒకటే ప్రకటించారు, మైనారిటీలకి మోసం చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ కాదు, 4% రిజర్వేషన్ తీసేస్తారని చెప్పేసి ప్రకటించి వాళ్ళు మీకు అబద్ధపు హామీలు ఇచ్చారు. కానీ మా అధికారం రాగానే 4% రిజర్వేషన్ నేను ప్రకటిస్తున్నానని చెప్పేసి లోకేష్ గారు ఢిల్లీ నుంచి 4% రిజర్వేషన్ ప్రకటించారు. అమల్లోనే ఉంటుంది. ముస్లింలకు ఏమాత్రం డోకా ఉండదు, ముస్లింలకు ఏమాత్రం ఇబ్బంది కలిగే దిశగా మేము పనిచేయం. ముస్లింలకి అండగా ఉండేది ఏ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. కానీ మైనారిటీలకి పెద్ద పీఠం వేసిన నారా చంద్రబాబు నాయుడుకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో దుల్హన్ పథకం ఇచ్చారు. 50,000 ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చాక 1,00,000 ఇస్తానని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు భూస్థాపితం అయిపోయాడు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు దుల్హన్ పథకం 1,00,000 రూపాయలు ఇస్తూ, తర్వాత రంజాన్ తోఫా ఇస్తూ, ముత్తవేళ్ళకి మసీద్ తరపున అమౌంట్ ఇచ్చి మైనారిటీలకి చాలా పెద్ద పీఠం వేసిన నారా చంద్రబాబు నాయుడు గారి శుభాకాంక్షలు తెలియజేసుకొని, ఈ అరాస్క పాలని భూస్థాపితం చేశారంటే అది ప్రజలు గెలిచారు. ప్రజల గెలుపు ఇది. ప్రజలే ఈరోజు మంచి పాలనలో జీవిస్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ప్రజలు మంచి పాలన జీవించి మైనారిటీలు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి గుండెల్లో పెట్టుకొని కొనియాడతారు. అంటే ముఖ్యంగా హోమ్ మినిస్టర్గా కూడా ఒక దళిత మహిళకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆవిడ అధికారం చేపట్టగానే కూడా ఒక హామీ అయితే ఇచ్చారు, 100 రోజుల్లో ఏదైతే డ్రగ్స్ని పూర్తిగా నిషేధం చేసే విధంగా మేము అడుగులు వేస్తామని చెప్పి. ఒక మహిళగా ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చాక ఆయన బ్రాండ్స్లే మొత్తం అంతా ఆయన నిషేధమే. ఎంతోమంది బలైపోయి భార్యలందరూ ఎదవరాలు అయిపోయారు, పుస్తులు తెగిపోయినాయి ఎంతోమంది. ఇలా గంజాలు, ఇలా మందులు అవన్నీ తాగి. కానీ ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా ఈ రాజకీయం ఇది. కానీ దళిత మహిళ, ఆ మహిళ ఏం కాదు. మహిళా హోమ్ మినిస్టర్ మన వంగల్పూడి అనిత గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే, ఇప్పుడు నేను జస్ట్ ఆవిడ కలవడానికి వచ్చినా కూడా తోసేస్తే పడిపోతే ఎంతో ఆబేదగా నన్ను లేపి నుంచోబెట్టి నన్ను ఎంతో గుండెలకు హద్దుకొని నాతో షాల్ వేయించుకొని నాతో ఫోటో దిగారు. ఆవిడకి మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుని ఆవిడకే ఇవ్వాలి ఈ పదవి. ఎందుకంటే గతంలో చేసిన ఆ రాష్ట్ర వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే ఆవిడే మహిళా హోమ్ మినిస్టర్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్ల ముఖ్యమంత్రి అన్నాడు. ఆ 25 ఏళ్ళు ముఖ్యమంత్రి కాదు, ఇక సమాధి చేస్తారు ఆయనకి. మరి ఇదే ప్రభుత్వం ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది, రాజధాని ఇక్కడే కడతారు. ప్రత్యేక హోదా అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. 5 ఏళ్ళు ఏం చేశాడు? నిద్రపోయాడా? 5 ఏళ్ళు ఏం చేశాడు? పరదాల నుంచి, కారులో నుంచి ప్రజలకు కలవకుండా ఊరంతా సమాధి చేసేవాడు. సీఎం వస్తున్నాడంటే ఊరు సమాధే. చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ప్రజలు స్వాగతం ఇచ్చి ఘన స్వాగతం. ఆయన ప్రతి చిన్న రోడ్డు మీద పడుకున్న వాళ్ళకు కూడా కలిసే నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన నాయకుడు కాదు, ఆయన పరిపాలన పనికిరాడు. ఆయన ఒక సైకో విధంగా వెళ్ళిపోయాడు. ఆయన అసలు ప్రజల మనిషి కాదు. ఆయన ఎంతసేపు రౌడీలకి, గూండాలకి ఆయన ఆదరించాడు. ఆయనలో ఉన్న అధికార నాయకులందరూ ఈరోజు ఏమైపోయారు? పరదాల్లో దాచుకున్నారు. వాళ్ళంతా దొంగలండి, దొంగలు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చారు, రాష్ట్రాన్ని తాకడ పెట్టడానికి వచ్చారు, ప్రజల్ని చంపేసి వాళ్ళ ఓట్ల వరకు ప్రజల్ని బతికిద్దుకొని వచ్చారు. ఎలాంటి ఆ వ్యాక్సిన్లు వేశారు కరోనా టైంలో. ఆ విషాలు వేశారు, చచ్చిపోతున్నారు ఆ వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళు కూడా. జగన్మోహన్ రెడ్డి నాన్నగారు అధికారంలోకి వస్తే మెదడు వాపులు వచ్చినాయి, రెండోసారి వస్తే చికెన్ గునే వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వస్తే కరోనా వచ్చింది. వాళ్ళ పాదాలే భస్మస్మాద్రు పాదాలు. అలాంటి వాళ్ళకి ఇంకా మరి జన్మలో రానివ్వరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం కూడా ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను.